మనం శిశువుగా జన్మించి మెల్లమెల్లగా పెరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే క్రమక్రమంగా దానికి కావలసిన వసతులన్నీ విద్యాభ్యాసము, తర్వాత యవ్వనము, కౌమారము, తర్వాత వివాహము, గృహస్థ జీవనము, ఆ తరువాత పిల్లలు సంతానము, మళ్ళీ సంతానాన్ని వాళ్లకు వృద్ధి ఇళ్ళు పెళ్ళిళ్ళు అవన్నీ జరిపించిన తర్వాత క్రమంగా మళ్ళీ త్యజించడం జరుగుతూ వస్తుంటుంది. పిల్లలకు అన్ని బాధ్యతలు అప్పచెప్పడం, వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు లేదా బయట ఎక్కడో ఉండడం, ఆ తర్వాత వృద్ధాప్యం వస్తూ ఒక్కొక్కరు మళ్ళీ ముందు భార్య పోవడము, ముందు భర్త పోవడము, ఆ విధంగా ఇది శారీరక వ్యవస్థ. ఇక అదే మాదిరిగా మన మానసిక స్థితి కూడా అలాగే ఉంటుంది. అంటే క్రమక్రమంగా పెరుగుతూ తగ్గడం అనేది, అంటే వృద్ధి క్షయాలు మనకున్నాయి, అంటే మన మనస్సుకే ఉన్నాయి సహజంగా. చంద్రుడి మాదిరిగా పెరగడము తగ్గడము. ఇప్పుడు మనం చేస్తున్న వ్యవహారమేమో మన వ్యక్తికి సంబంధించింది. ఇక మీరు అన్నారు కదా, ఈ సాధువులు సత్పురుషులంతా ఆశ్రమాలన్నీ పెట్టి మళ్ళీ త్యజిస్తుంటారంటే దానికి ఏమిటంటే సమాజం కొరకు. ఇప్పుడు సాధన చేస్తున్నాడు అంటే వంట చేస్తున్నాడు అనుకుందాం. ఒక వ్యక్తి వంట చేస్తున్నాడు. ఆ వంట చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురికి కూడా కలిపి చేస్తాడు. అంటే తను భుజిస్తూ ఆ వచ్చిన సమయానికి వచ్చిన ఇద్దరికి కూడా భోజనం పెడతాడు. ఇది సాధకుని అంటే సహజ మర్యాద. అదే మాదిరిగా ఈ ఋషి మార్గంలో ఉన్న సాధనా మార్గంలో ఉన్న సాధకుల యొక్క మొదటి దృక్పథం ఏమిటంటే, అరే నేను ఇంత మంచి మార్గంలో ఉన్నాను, నాతో పాటు నలుగురికి కూడా ఈ అవకాశం ఇద్దామనే సంకల్పంతో ఆశ్రమాలు ఏర్పరచడం, కుటీరాలు ఏర్పరచడం, ప్రత్యేకించి ఇలాంటి బోధలు చేయడం. ప్రస్తుత కాలంలో ఇది సులభమైన సాధనం ఉంది కనుక దీని ద్వారా సమాజానికి జ్ఞానాన్ని అందిద్దామనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక సిద్ధస్థితి వస్తున్న సందర్భంలో ఒక్కొక్కటి త్యజించాల్సి వస్తుంటుంది. అంటే వైరాగ్య భావం సహజంగానే వస్తుంది. వైరాగ్యము మన శరీరానికి కూడా మెల్లమెల్లగా మన వయస్సు శరీరం ఏ విధంగా పెరిగిందో క్రమంగా 50 సంవత్సరాలు దాటిందంటే కళ్ళు కనపడకుండా అవుతాయి, పళ్ళు ఊడిపోతాయి, జుట్టు తెల్లబడుతుంది, శరీరం అంతా ముడతలు పడుతుంది, వృద్ధాప్యం వస్తుంది, అంటే పండు చివరికి రాలిపోతుంది. అంటే ఎలా పెరిగామో మళ్ళీ అలాగే అదే క్రమంలో తగ్గుతూ వస్తాం. ఇది సహజ వైరాగ్యమే ఉంది మన జీవికి. అదే మాదిరిగా ఈ ఆశ్రమాల విషయంలో మహర్షుల విషయంలో కూడా ప్రారంభంలో మాత్రం సమాజం కోసమే, వాళ్ళు స్వార్థం కోసం ఆలోచించారు. అయితే స్వార్థం ఎక్కడుంటుందంటే నాతో పాటు నలుగురు బాగుపడాలనే తపన ఉంటుంది. అక్కడ సమాజానికి సేవ చేస్తూ వీళ్ళు సాధన చేస్తూ ఉంటారు. వీళ్ళ సాధనకు కావాల్సిన సదుపాయాలు కావాలి, ప్రత్యేక ఆశ్రమం కావాలి, ప్రశాంత వాతావరణం కావాలి, ఒక అరణ్య వాతావరణం కావాలి. అందరూ హిమాలయాలకు వెళ్ళలేరు. మనకున్న పరిసర ప్రాంతాలలోనే మనం ఆ విధమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలనే సంకల్పం ఉంటుంది. దానికి అందరి సహకారం కావాలి. ఒక్కరు పోయి అడవిలో కూర్చొని ఎవరి సహాయం లేకుండా సాధన చేయలేడు. కాబట్టి నలుగురు సాధకులు తన వెంబడి ఉంటే వాళ్లకు లాభం జరుగుతుంది, తన సాధన ఇంకా తీవ్రం చేయ అవకాశం ఉంటుంది. ఆ దృక్పథంతోనే అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో కూడా మనం ఇప్పుడు ధ్యానప్రస్థం అనేది ప్రారంభించడం జరిగింది. ఆ ధ్యానప్రస్థం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కూడా మీరు అడిగిన ఆ ప్రశ్నకు ఇదే జవాబు. అంటే మనతో పాటు సమాజం కూడా ఈ యోగ మార్గంలో ధ్యాన మార్గం అందరికీ యోగం తెలిసే ఉంది. ఒక చమత్కారం ఏమిటంటే అందరికీ కూడా ప్రతి ప్రాణికి ధ్యానం తెలుసు, యోగం తెలుసు. ఎలా తెలుసు అంటారా? తల్లి గర్భంలోనే తాను సుమారు 3 మాసాలకి ప్రాణం వస్తుంది. 6 మాసాల దాకా కళ్ళు తెరవకుండా ధ్యానంలోనే ఉన్నాడు. పుట్టిన శిశువు కూడా ఎక్కువ సమయం కళ్ళు మూసుకొని పడుకుంటాడు. మనమేమనుకుంటున్నామంటే పాప పడుకున్నాడని చెప్తాం, కానీ ఆ పాపను గమనిస్తే మనం ఒక్కొక్కసారి నవ్వుతుంది, నిద్రలోనే కళ్ళు మూసుకొనే ఉంటుంది, నవ్వుతుంది, ఒక్కొక్కసారి ఏడుస్తుంది. మన పెద్దలు ఏమంటారంటే పాపకు ఏదో అద్భుతాలు దేవతలు కనిపించారు అందుకే నవ్వుతుంది, రాక్షసులో ఏదో దయ్యమో కనిపించింది అందుకే ఏడుస్తుందని చెప్తారు మామూలుగా ఉయ్యాల్లో ఉన్న పాప గురించి. అట్లా మనకు ఈ ధ్యానము అలవాటయ్యే ఉంది. ఇప్పుడు కూడా మనం ధ్యానంలో ఉన్నాం కనుకనే ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం.
మనల్ని తీసే ఈ కెమెరామెన్ కూడా ఈ ప్రోగ్రాం ధ్యానంలోనే ఉన్నాడు. అంటే ప్రతి కార్యక్రమం, భోజనం చేస్తున్నప్పుడు భోజన ధ్యానంలో ఉన్నాం, నీళ్లు తాగుతున్నప్పుడు నీళ్లు తాగే ధ్యానంలో ఉన్నాం, సినిమా చూస్తున్నప్పుడు సినిమా చూసే ధ్యానంలో. అంటే ఏ కార్యక్రమం చేసినా దాని యందు లక్ష్యగతంగా లయమై ఏకాగ్రతతో చేస్తున్నాం కనుక ధ్యానం అందరికీ తెలిసే ఉంది. కాకపోతే ఇది ప్రాపంచికము నాయన, ఇది పరమార్థం అని చెప్పడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. గుర్తు చేయడమే, నువ్వు చేస్తుంది అదే, కాకపోతే అది ప్రధానమైంది కాదు, మన జీవిత లక్ష్యం ఇది, ఒకసారి ఇటువైపు కూడా ఆ ధ్యానం చేయను ఆయన అని చెప్తున్నాం. ఆ ప్రయత్నమే మనం ఇప్పుడు చేస్తున్నాం.